ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 46వ అధ్యాయము. బాబా గయ వెళ్ళుట, 2 మేకల కథ. ఈ అధ్యాయములో శ్యామ కాశీ, గయ, ప్రయాగ యాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటో రూపమున అతని కంటే ముందు వెళ్ళుట చెప్పెదను. బాబా 2 మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకొనుట కూడా చెప్పుకొందుము. తొలి పలుకు: ఓ సాయి, నీ పాదములు పవిత్రములైనవి. నిన్ను జ్ఞప్తియందుంచుకొనుట మిగుల పావనము. కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది. ప్రస్తుతము నీ రూపము అగోచరమైనప్పటికీ భక్తులు నీయందే నమ్మకముచ్చినచో వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటికి కనపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండి గాని ఎంతో దూరం నుండి గాని ఈడ్చెదవు. వారిని దయగల తల్లివలే కౌగలించుకొనిదవు. నీవెక్కడ ఉన్నావో నీ భక్తులకు తెలియదు. కాని నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడెదరు. కాని నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించెదవు. ఆంతరికముగను అదృశ్యముగను ఆటంతయు ఆడెదవు. కాని దానితో నీకెట్టి సంబంధము లేనట్లు కనిపించెదవు. నీవే పనులన్నీయూ నెరవేర్చుచున్నప్పటికీ ఏమీ చేయని వాని వలె నటించుచున్నావు. నీ జీవితము ఎవరు తెలియజాలరు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లనా శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలెను. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చెదవు. ఎవరికైతే కోరికలు ఉండవో అట్టివారికి నీవు బ్రహ్మానందమును ఇచ్చెదవు. నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము. ఈ సాధన వల్ల మన పాపములు, రజ స్తమో గుణములు నిష్క్రమించును. సాత్విక గుణములు, ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్య అనిత్యములకు గల భేదము, నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మనమట్టి సమయమందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానము చేసెదము. ఇదియే గురువునకు సర్వస్వ శరణాగతి. దీనికి తప్పనిసరి ఒకే గుర్తు: మన మనస్సు నిశ్చలము, శాంతమగుట. ఈ శరణాగతి గొప్పదనము, భక్తి, జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకన శాంతి, అభిమానరహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము ఒకటి వెనక ఇంకొకటి వెన్నంటి వచ్చును. ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్ద గాని దూరదేశమున గాని వానిని వెంబడించుచుండును. భక్తుడు తన ఇష్టము వచ్చిన చోటుకు పోనిమ్ము. బాబా అచ్చటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపమున ఉండును. ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము. గయ యాత్ర. బాబాతో పరిచయము కలిగిన కొన్నాళ్ల తర్వాత కాకాసాహెబు తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగపూర్లో చేయ నిశ్చయించెను. సుమారదే సమయమందు నానాసాహెబ్ చందోర్కర్ తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో చేయ నిశ్చయించుకొనెను. కాకాసాహెబు, నానాసాహెబు షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి. శ్యామాను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళుడని బాబా చెప్పెను. తామే స్వయముగా రావలసినదని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామాను తీసుకొని పోవలసినదనియు, కాశీ, ప్రయాగ యాత్రలు ముగిసరికి నేను శ్యామా కంటే ముందుగానే గయలో కలుసుకొనెదను అని చెప్పెను. ఈ మాటలు గుర్తుంచుకొనవలెను. ఏలన అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును. బాబా సెలవు పుచ్చుకొని శ్యామ నాగపూరు, గ్వాలియరు పోవ నిశ్చయించుకొనెను. అచ్చటి నుండి కాశీ, ప్రయాగ, గయ పోవలను అని అనుకొనెను. అప్పాకోతే అతని వెంట పోవ నిశ్చయించెను. వారిరువురు మొట్టమొదట నాగపూర్లో జరుగు ఉపనయనమునకు పోయిరి. కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామాకు 200 రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుక ఇచ్చెను. అచ్చటి నుండి గ్వాలియర్ పెండ్లికి పోయిరి. అచ్చట నానాసాహెబ్ చందోర్కర్ శ్యామాకు 100 రూపాయలును అతని బంధువకు జదార్ 100 రూపాయలును ఇచ్చిరి. అచ్చటి నుండి శ్యామ కాశీకి వెళ్ళెను. అచ్చట జదారి యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరములో అతనికి గొప్ప సత్కారము జరిగెను. అచ్చటి నుండి శ్యామ అయోధ్యకు పోయెను. అచ్చట జదారు మేనేజరు శ్రీరామ మందిరమున ఆహ్వానించి మర్యాద చేసెను. వారు అయోధ్యలో 21 రోజులుండిరి. కాశీలో 2 మాసములు ఉండిరి. అక్కడ నుండి గయకు పోయిరి. రైలు బండిలో గయలో ప్లేగు కలదని విని కొంచెము చికాకు పడిరి. రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి. ఉదయమే గయపండా వచ్చి ఇట్లు అనెను: యాత్రికులందరూ బయలుదేరుచున్నారు, మీరు కూడా త్వరపడు.
అచ్చట ప్లేగు కలదా అని శ్యామ ప్రశ్నించెను. లేదని పండా జవాబిచ్చెను. మీరే స్వయంగా వచ్చి చూచుకొనుడు అని అనెను. అప్పుడు వారు అతని వెంట వెళ్లి పండా ఇంటిలో దిగిరి. ఆ ఇల్లు చాలా పెద్దది. పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందెను. అచ్చటగల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని కలుగజేసెను. అది ఇంటి ముందు భాగములో మధ్య అమర్చబడి ఉండెను. దీనిని చూచి శ్యామ మైమరచెను. కాశీ ప్రయాగ యాత్రలు ముగిసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయకుపోయేదను అను బాబా పలుకులను జ్ఞప్తికి తెచ్చుకొనెను. కండ్ల నీరు కమ్మెను. శరీరము గగురు పొడిచెను. గొంతుక ఆర్చుకొని పోయెను. అతడు వెక్కి వెక్కి ఏడ్వసాగాను. ఆ పట్టణములో ప్లేగు జాడ్యము కలదని భయపడి ఏడ్చుచున్నాడేమో అని పండా అనుకొనెను. పండాను బాబా పటము ఎక్కడి నుండి తెచ్చితివని శ్యామ అడిగెను. పండా తన ప్రతినిధులు 200-300 మంది మన్మాడులోనూ పూనాతాంబేలోనూ కలరనియు వారు గయకపోయే యాత్రికుల మంచి చెడ్డలు చూచెదరనియు వారి వల్ల బాబా కీర్తి విని బాబా దర్శనము 12 ఏండ్ల క్రిందట చేసి తిననియు చెప్పెను. షిరిడీలో శ్యామ ఇంటిలో వ్రేలాడుచున్న బాబా పటమును చూచి దానిని ఇమ్మని కోరితిననియు బాబా అనుజ్ఞ పొంది శ్యామ దానిని తనకు ఇచ్చెనని చెప్పెను. శ్యామ పూర్వము జరిగినదంతయు జ్ఞప్తికి తెచ్చుకునెను. పూర్వము తనకు పటము ఇచ్చిన శ్యామాయే ప్రస్తుతము తన ఇంట అతిథిగా ఉండుట గ్రహించి పండా మిక్కిలి ఆనందించెను. వారిరువురూ ప్రేమను రాగములను అనుభవించి అమితానందమును పొందిరి. శ్యామకు పండా చక్కని రాజలాంఛనములతోడి స్వాగతమిచ్చెను. పండా ధనవంతుడు. అతడొక పల్లకీలో కూర్చుండి శ్యామను ఏనుగు పైన కూర్చుండబెట్టి ఊరేగించెను. అతిథికి తగిన సౌఖ్యములన్నీయూ నేర్పరచెను. ఈ కథ వల్ల నేర్చుకునవలసిన నీతి: బాబా మాటలు అక్షరాల సత్యములనియు బాబాకు తన భక్తుల యందుగల ప్రేమ అమితమనియు తెలియచున్నది. ఇదియేగాక వారికి జంతువులందు కూడా సమాన ప్రేమ ఉండెను. వారు వానిలో ఒకరుగా భావించెడి వారు. ఈ దిగువ కథ దీనిని వెల్లడించును. 2 మేకల కథ. ఒకనాడు ఉదయము బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకల మందను చూచెను. అందులో 2 మేకల మీద బాబా దృష్టి పడెను. బాబా వానిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు కొనెను. బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడిరి. బాబా మిగుల మోసపోయేనని వారు అనుకొనిరి. ఎందుచేతననగా ఒక్కొక్క మేకను 2 గాని 3 గాని 4 గాని రూపాయలకు కొనవచ్చును. 2 మేకలను 8 రూపాయలకు హెచ్చు కాదు అని అనిరి. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా ఊరుకొనెను. శ్యామ తాత్యాకోతే బాబాను సమాధానము వేడగా బాబా నాకు ఇల్లు గాని కుటుంబం గాని లేకుండుట చేత నేను ధనము నిలువ చేయరాదు అనిరి. మరియు బాబా తమ ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పును కొని వానికి పెట్టుమని చెప్పెను. పెదబ ఆ మేకలను వాని యజమానికి తిరిగి ఇచ్చివేశెను. వాని పూర్వ వృత్తాంతమును ఈ రీతిగా చెప్పెను. ఓ శ్యామా, తాత్య, మీరీ బేరములో నేను మోసపోయానని అనుకుంటున్నారు. అట్లుగాదురా, వాని కథ చెప్తా వినండి. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టము కొలది నా జతగాండ్రుగా ఉండేవారు. వారొకే తల్లి బిడ్డలు. మొదట వారికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండెను. రాను రాను శత్రువులైరి. పెద్దవాడు సోమరి గాని చిన్నవాడు చురుకైనవాడు. అతడు చాలా ధనము సంపాదించెను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవాణిని చంపి వాని ద్రవ్యమును అపహరించనించెను. తమ సోదరత్వమును మరచి వారిద్దరూ కలహించిరి. అన్న తమ్ముని చంపుటకు పెక్కు పన్నగడలు పన్నెను. కాని నిష్ప్రయోజనములు అయ్యను. ఇద్దరూ బద్ధవైరులైరి. ఒకనాడు అన్న తన సోదరుడిని బడితతో కొట్టెను. చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికెను. ఇద్దరూ ఇదే స్థలమున చచ్చిపోయారా. వారి కర్మ ఫలముచే మేకలుగా పుట్టిరి. నా ప్రక్క నుండి పోవుచుండగా వారిని ఆనవాలు పట్టితిని. వారి పూర్వ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకొంటిని. వారి యందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగజేసి ఓదార్చవలను అని అనుకుంటుని. అందుచే ఇంత ద్రవ్యమును వ్యయపరిచితిని. అందులకు మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరు ఇష్టపడకపోవుటచే నేను వానిని యజమాని వద్దకు తిరిగి పంపివేశానురా అని బాబా చెప్పటం జరిగింది. మేకలపైన కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడుడు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 46వ అధ్యాయము సంపూర్ణము. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5
గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడీలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి.